హాయ్ ఎవ్రీవన్, హరే కృష్ణ. సో ఈ వీడియోలో నేను మనం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఎందుకు ఉండాలి, వై వీ నీడ్ టు ఎర్న్ అవర్ ఓన్ మనీ, ఎవరిపైన డిపెండ్ ఎందుకు అవ్వకూడదు మనం అనేది చెప్తా. అది గర్ల్ అయినా సరే, బాయ్ అయినా సరే. సో ఇది ఎవరైతే రిచ్ ఇంకా తాతలు ఆస్తుంది, మీకు మనీ అవసరం లేదు అన్న వాళ్ళకి కాదు ఈ వీడియో. బట్ ఎవరైతే స్టిల్ బిలో మిడిల్ క్లాస్లో ఉండి కూడా ఒక 20 years వచ్చి స్టిల్ పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి లేదా తిరగడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా ఈ వీడియో. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే 3 incidents చెప్తా, వై వీ షుడ్ ఎర్న్ మనీ అని. ఫస్ట్ మేజర్ థింగ్ వచ్చేసి, మీ ఇంట్లో ఎవరికన్నా సడన్గా ఏమన్నా అయిందనుకోండి, అప్పుడు మీకు మనీ ఎవరు ఇస్తారు? ఓకే, పక్కన వాళ్ళని అడుగుతారు, వాళ్ళు అప్పటికి ఇస్తారు, నువ్వు మళ్ళీ వాళ్ళకి రీపే చేయాలి కదా, ఎట్లా చేస్తావు? అండ్ ఫస్ట్ థింగ్, వాళ్ళు మనకు ఎందుకు ఇవ్వాలి మనీ? ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న మనీ కదా, మనకు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు? థింక్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ వచ్చేసి, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నేను మనీ ఉంటేనే మనం సర్వస్వం ఉంటుంది అని నేను చెప్పను. బట్ నువ్వు పుట్టినాక నువ్వు ఏం చేయాలనుకున్నా, ఫ్రమ్ డైపర్, ఓకే, నువ్వు పుట్టినాక డైపర్ నుండి చనిపోయేదాకా నీ ప్రతి ఒక్క పనికి నీకు డబ్బు కావాలి. యూనో, నీ 5 fingers కడుపు లోపలికి వెళ్ళాలి అని అంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. అండ్ లాస్ట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది నీ దగ్గర డబ్బు ఉంటే. నువ్వు సడన్గా ఏమన్నా అయితే ఎవరి దగ్గరకు ఉడకాల్సిన అవసరం లేదు, బికాస్ నీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, సేవింగ్స్ ఉన్నాయి, యూ ఎర్న్డ్ ఇట్. ఓకే, సో ప్లీజ్ ఇంకా అలానే ఉండకండి. ప్లీజ్ వేకప్ అండ్ ఎర్న్ యువర్ ఓన్ మనీ. ఓకే, అమ్మాయిలు బయటికి వచ్చి కష్టపడుతున్నారు, వాట్ హ్యాపెన్ టు యూ? మోస్ట్లీ నేను బాయ్స్లో అబ్జర్వ్ చేశా, ఎందుకు ఇంటి దగ్గరే ఉంటున్నారు, ఎందుకు పేరెంట్స్ పైన డిపెండ్ అవుతున్నారు? Please come out of that box and earn your own money and make your parents feel proud of it. That's it. Bye.